హాయ్ హలో మామ వెల్కమ్ టు ద ఏఎస్ అట్పెట్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూసి నా వీడియోస్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ. సో నేను చెప్పాను కదా, ఒక సబ్స్క్రైబర్ రాలేదని చెప్పేసి ఈరోజు అయితే నలుగురు అయితే వచ్చారనమాట. సో ఆ నలుగురు స్వతహాగా వీడియోస్ అయితే చూసే వచ్చారనమాట. సో ఎవ్వరు అంటే నా తరపు నుంచి ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయలేదు, నేను ఎవరికి వీడియోస్ అయితే షేర్ చేయలేదు. సో మన సబ్స్క్రైబర్స్కి చిన్న చిన్న వీడియోస్ అయితే నచ్చడం జరుగుతుంది. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఛానల్. అండ్ ఈరోజు రివ్యూ వచ్చేసి ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అనమాట. సో అది #90s డైరెక్టర్ అయితే ఈ మూవీని అయితే తీయబోతున్నారు. ఆనంద్ దేవరకొండ మన హీరో అనమాట. అండ్ వైష్ణవి మన హీరోయిన్ అనమాట. వైష్ణవి మీకు తెలిసే ఉంటుంది. ఆనంద్ దేవరకొండ వైష్ణవి ఫేవరెట్ కాంబో అనమాట అందరికీ. ఎందుకంటే బేబీ సినిమా వచ్చింది కదా. సో బేబీ సినిమా అందరికి మైండ్లో ఉండిపోయే సినిమా అనమాట. అందరి లవర్స్కి బాగా కనెక్ట్ అయిన సినిమా అనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఖచ్చితంగా అందరికి గుర్తే ఉంటుంది. అండ్ #90s ఎవరైతే చూసింటారో వాళ్ళందరికీ ఆ డైరెక్టర్ కూడా గుర్తే ఉంటాడు. చాలా సన్నగా ఉంటాడు కానీ కరెంట్ లాగా షార్ప్గా ఉంటాడు, కత్తిలాగా ఇది ఉంటాడు అనమాట. సో ఆ డైరెక్టర్ అయితే ఇప్పుడు ఎవడైతే శుద్ధపూస ఉన్నాడో, శుద్ధపూస అంటే ఎవరో కాదు, మౌలి వాళ్ళ బ్రదర్ ఉంటాడు కదా చిన్నోడు. సో వాడు పెద్ద అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాడు ఎలా మెదిగాడు, అసలు ఏంటి అనేది స్టోరీ అనమాట. సో దాని గురించి అయితే టైటిల్ గ్లిమ్స్ అయితే వదిలారనమాట. సో దానికైతే మనం రివ్యూ ఇద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. వైష్ణవి ఎంట్రీనే వైష్ణవి, హెయిర్ స్టైల్ డిఫరెంట్ మాస్టర్స్ ఉంది. అయిపోయింది. ఇప్పుడు మన తెలుగు ఆచారం ప్రకారం పెళ్ళే నెక్స్ట్. నాకైతే పెళ్ళి ఇష్టం లేదు, కానీ పేరెంట్స్ కోసం తప్పదు. ఎలాంటి అబ్బాయి కావాలి? 1, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. శుద్ధపూస మనోడే, అది చెప్పలే నేను. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. You intelligent girls, don't talk to duller girls. Why you talking me? బ్యూటిఫుల్ మ్యూజిక్ టేస్ట్ ఉండాలి. సుప్పిని శుద్ధపూసని. అకాడమికలీ ఇంటెలిజెంట్ అయి ఉండాలి. 1 2 అన్ని 0 9 1 2 మనోడి. డాడీ Daddy మాట్లాడుతున్నాడు. యా దొరుకుతాడు. పెద్ద దొరుకుతాడు, సంగ నాగిద్దట్లే మీరు కానీ. హెయిర్ స్టైల్ బాగుంది వైష్ణవి. అరే వీడు Nice. కాన్వకేషన్ అనుకున్నాడా కాస్ట్యూమ్ పార్టీ అనుకున్నాడా? హీరో ఎంట్రీ. ఓ అంగిలేనంటిపై గొంగడేసుకుండు అడ్డ పంచను బుడ్డ గోసిగా పెట్టిండు కిర్రుతల్లు జొల్లు కళ్ళకు తడిగిండు మందెంట పోతుండు ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద సుస్త చిన్న పోరాగాడు ఎలమంద కొన్ని రుమాల గట్టిండు ఎలమంద మందెంట పోతుండు ఎలమంద అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేడు ఎలమంద 1000 మందకే వస్తాడు ఎలమంద ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద దొరికేశాడు. దొరికేది. ఇది శేఖర్ కమ్లా సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, ఓ సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ. సంచారమే ఎంతో బాగున్నది, దీనంతా ఆనందమేమున్నది. సంచారమే ఎంతో బాగున్నది, దీనంతా ఆనందమేమున్నది. ఆదిత్య హసన్ సంచారమే డైరెక్టర్ వేరు. శుద్ధపూస ఎంట్రీ లాస్ట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అని మీరు మీరు గమనించరు లేదో, #90sకి అండ్ ఎపిక్ అదే ఈ ఏదైతే మూవీ ఉందో దానికి ఏదైతే లింక్ చేసాడో సూపర్ ఉంది యాక్చువల్లీ. అంటే ఎవరైతే ఆ సిరీస్ని చూసి ఉంటారో, ఎవరైతే తెలిసి ఉండదో, ఎవరైతే లాస్ట్ చూసి ఉంటారో, అసలు ఇదేం సినిమా అనే డౌట్ వచ్చింటారో వాళ్ళకి క్లారిటీ వచ్చేసింటుంది. ఓకే, ఇది వీడు పెద్ద అయిన తర్వాత జరిగే మూవీ, వాడి ఫ్యూచర్ మూవీ, వాడు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో ఎలా ఉంటాడు, ఏంటి వాళ్ళ లైఫ్ ఏంటి అనే మూవీ అని అందరికి అర్థమైపోతుంది. అది మాత్రం డైరెక్టర్ బాగా ఆలోచించాడు. అండ్ టైటిల్ రివ్యూ అని చెప్పాడు కానీ బాగానే క్లారిటీ ఇచ్చాడు.
లాస్ట్లో డైలాగ్ మీరు విన్నారంటే శేఖర్ కమల, అర్జున్ రెడ్డి అండ్ అర్జున్ రెడ్డి మీన్స్ సందీప్ రెడ్డి వంగ హీరోయిన్. సందీప్ రెడ్డి వంగ హీరోయిన్ లాంటి లైక్ మీరు గెస్ చేయొచ్చు. సందీప్ రెడ్డి సినిమాలో హీరోయిన్స్ లాయల్ ఉంటారు అండ్ అగ్రెసివ్ ఉంటారు. లవ్ చేస్తే ఎక్కువ లవ్ చేస్తారు, వాళ్ళని అంత ఈజీగా వదులుకోలేరు. అండ్ రొమాన్స్ లైక్ అలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ శేఖర్ కమల లాంటి హీరోస్ అంటే కామ్ అండ్ కంపోజ్, జోక్లు వేసుకుంటా ఆ లైఫ్ని అలా లీడ్ చేసుకుంటే వెళ్ళిపోవడం, అలాంటి క్యారెక్టరైజేషన్ ఏమైనా ఉండొచ్చు మన ఆనంద్ దేవరకొండది. సో నేనైతే అలా అనుకుంటున్నా. అంటే ఎవరు పర్సెప్షన్ నాకు చెప్పాలి కదా. సో నాకు నేను చెప్తున్నాను అనమాట, అంతే, ఇంకేం లేదు. సో ఇదే ఉంటుంది అని నేను చెప్తున్నాను. సో దానికి వేసేసి ఓకే రివ్యూ మాత్రం వేసుకున్నా. నాకైతే నచ్చింది. అండ్ లాస్ట్లో ఏదైతే ఆ బిట్ మ్యూజిక్ వచ్చిందో ఆ లిరిక్స్ అది సూపర్గా ఉంది. అండ్ ఐ హోప్ సక్సెస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. అండ్ ఆనంద్ దేవరకొండ కూడా హిట్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. బేబీ తర్వాత ఏ హిట్ రాలేదనుకుంటా. గంగం గణేష్ ఇంకా ఏవో మూవీస్ వస్తాయి. గంగం గణేష్ లాస్ట్ ఐ డోంట్ నో. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఐ థింక్ సో ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే శుద్ధపూస కదా అక్కడ ఉంది. శుద్ధపూస, చిన్న శుద్ధపూస, పెద్ద శుద్ధపూస అయిందనమాట. సో నాకు తెలిసి కామెడీ టైమింగ్ ఇదంతా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. సో లైక్ అంటే బేబీ దీంట్లో వెళ్ళిపోకుండా కొంచెం కామెడీ, కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం షార్ట్ అంటే ఎమోషన్స్ ఇవన్నీ కలిపి తీస్తుందేమో అనిపిస్తుంది. సో మనోడు సన్నగా కరెంట్ వైర్లో ఉంటాడు కానీ తగ్గుతే షాక్ అనమాట మన డైరెక్టర్ హసన్. చూద్దాం ఏం చేస్తారో. సో ఏమన్నా మ్యాజిక్ చేస్తారేమో ఈ మూవీతోనే. అండ్ ఒక మంచి కాంబో అయితే పడింది మళ్ళీ. అంటే వైష్ణవి మన ఆనంద్ దేవరకొండ అంటే బేబీ మూవీ చాలా మందికి ఇష్టం అనమాట. అందరు కనెక్ట్ అయిపోయారు. సో ఈసారి కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చాను కదా, కొంచెం ఇబ్బంది పడుతుంటా, తడబడుతుంటా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఓకేనా. అన్నీ నేను తప్పు మాడితే క్షమించండి. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనం రోజు కలుసుకున్నాం. రోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా, లేకపోతే 2 రోజులకు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. ఏదో ఒక దాని గురించి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. సాంగ్స్ రివ్యూ ఆపేద్దాం అనుకున్నా. ఫస్ట్ నేను సాంగ్ వినేసి తర్వాత రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ పడడం వల్ల. సో అర్థం చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వచ్చినాం. బాయ్ బాయ్.